అతి బలవంత శ్రీరామదూత చండ ప్రతాప భక్త సంగీత सीतायां पते नमो नमः आपदामहत्तरं दातारं सर्वसंपदां विरामं श्रीरामं वियो वियो नमाम्यहं मन्त्रपुष्पाहं समर्पयामि पुष्पवान् पद्मा भवति यत्क्रमं वेद समायतनं वेद श्रीराम राम रामेति श्रीरामे सहस्रनाम तत्तुल्यं राम नाम वराणि श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम रामाय रामचंद्रां भद्रवेद रघुनाथाय सीतायं पते नमो नमः आपदामपहत्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् उपरि अलंकरणात् अक्षतान् समर्पयामि। श्री महागणाधिपतये नमः। सुमुखाय नमः। ओम येकदन्ताय नमः। ओम कपिलाय नमः। ओम गिरिकर्णिकाय नमः। ओम लंबोदराय नमः। ओम विघ्नाय नमः। ओम विघ्ननाशाय नमः। ओम धूमकेतवे नमः। धूमकेतुंडाय नमः। ओम धूमकर्णाय नमः। ओम हेरमुखाय नमः। ओम सर्वसिद्धिप्रदायकाय नमः। ओम श्री महागणाधिपतये नमः। षोडशः पूजां समर्पयामि। नानाविधपुष्पान् समर्पयामि। दीपमाग्रापयामि। ओम नरसरसोद्भूतोगन्धाद्योगन्धोत्तमान् अग्रे सर्वदेवानां धूपोऽयं प्रदीक्षतां। श्री महागणाधिपतये नमः। धूपमाग्रं सात्यं त्रिवर्ति संयुक्तं वन्यनायोजितं ध्येयं प्रधानमङ्गलं दीपं त्रैलोक्यं त्रिविरापहं श्री गणेशाय नमः। दीपं दर्शयामि। दीपं प्रयच्छामि देवात्मने आदिमान्द्रकात् घोरात् दिव्यज्योतिर्मोक्षिते श्री महागणेशाय नमः। कर्पूरदीपं दर्शयामि। మరియు వారికి పేరు పేరున మరియు గ్రామ ప్రజల తరఫున మరియు గ్రామ కమిటీ తరఫున కూడా వారికి శుభాశిస్సులు కలగాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా కూడా మరియు ప్రముఖులు శ్రీ జడ్జి మేడం గారు కూడా విశేషిస్తున్న సందర్భంగా వారికి మా యొక్క ఆర్థిక శుభాభివందనాలు. మరి ఈ కార్యక్రమానికి ప్రముఖులు ఆశించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఈ యొక్క క్షేత్రం నాటి తాటిపాకలుగా శ్రీరామరావు సంచారించినటువంటి పాదముద్రలు కూడా మరి గోదావరిలో ఉన్నటువంటి ఈ క్షేత్రం మరి ఆనాడు తాటిపాకలుగా ఉన్న ఈ యొక్క క్షేత్రం మరి తడిపాకలుగా सीतायं पते नमो नमः। श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम रणकर्षकमचरणं भव राम राम श्रीराम राम चरणं चरणं प्रपद्ये श्रीमती नारायणाय नमः। आपदामपहत्तारं
శ్రీరామం భూయో భూయో శ్రీరాముని మరియు ప్రముఖ క్షేత్రంగా వారి గుర్తింపుగా తీసుకొచ్చారు. ఈ క్రమంలో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మా క్షేత్ర కమిటీ మరియు అందరి గ్రామం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః పవిత్రాయ నమః హరే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నమః ఏం విశేషాద్విష్టానాహం జై శ్రీరామ్ 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 రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదాయ రఘునాథాయ సీతాయాం పతే నమో నమః శ్రీరామ రామ రణకర్షక రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామ రామ శరణం శరణం ప్రపద్యే యత్ప్రణాంస్య సూర్యగురుమనస్య జయగురువంస్య సకుటుంబస్య శ్రీరామనవమి ఈ యొక్క ఇంత ఈ శ్రీ రామవారి నామానికి ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఈ అర్థము రాముడు పార్వతి పరమేశ్వరుడు కూడా చర్చించుకోబడినటువంటి సందర్భం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసి శ్రీరామనవమి సిరులొలికించే కలిమి సుగుణాల పుడమి తన సిగలో పూలు తురిమి శ్రీరామనవమి సిరులొలికించే కలిమి సుగుణాల పుడమి తన సిగలో పూలు తురిమి ధరణి సుతా సీతమ్మతో రామయ్యకు చెలిమి రామయ్యకు చెలిమి దీనులా దీపారాధనలే నిండుగా పూసే పున్నమి శ్రీరామనవమి సిరులొలికించే కలిమి సుగుణాల పుడమి తన సిగలో పూలు తురిమి నిత్యము నీ పాదాలను పూజిస్తున్నాము అనునిత్యము నీ నామస్మరణమును జపిస్తూ ఉన్నాము నిత్యము నీ పాదాలను పూజిస్తున్నాము అనునిత్యము నీ నామస్మరణమును జపిస్తూ ఉన్నాము పాపాలను తొలగించుము పుణ్యాలను కలిగించుము పాపాలను తొలగించుము పుణ్యాలను కలిగించుము నీలివర్ణ జై శ్రీరామ్ ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యం. జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్. ఈరోజు నవమి శ్రీరామచంద్రుని వారి యొక్క కళ్యాణ మహోత్సవము తడపాకల గ్రామంలో ఈరోజు అంగరంగ వైభవంగా జరిగినది. ఇక్కడ చాలామంది భక్తులు విచ్చేస్తుంటారు. స్వామివారి యొక్క కృపాకటాక్ష పొంది వారి యొక్క కోరికలు ఏమున్నా కానీ తప్పకుండా స్వామివారి దయ వలన అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. సంతానం అవుతున్నది, ఉద్యోగం వస్తున్నది, వ్యాపారం కూడా జరుగుతున్నది, పెళ్లి కూడా అవుతున్నది. ఇలా ఎవరికి ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఈ స్వామివారి మొక్కిపోతే తప్పకుండా నెరవేరుతున్నది. ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా సీతారామ స్వామి కళ్యాణము తడపాకల గ్రామంలో బీడీసీ సభ్యులందరూ కలిసి గ్రామ ప్రజలందరూ కలిసి మహా ఆనందంగా అంగరంగ వైభవంగా కార్యక్రమం జరుపుకుంటారు. ఈ కార్యక్రమం లోపల భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారి కార్యక్రమం తీసుకుంటారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్.
పప్పు తాలు పెడతా మళ్ళీ పక్క పడతాను పప్పు పక్క
ఈరోజు శ్రీరామ సందర్భంగా రాములవారి విగ్రహమూర్తులు మన తడపాకల గ్రామం నుండి శోభాయాత్రగా ఇక్కడ గంగనది వద్దకు తీసుకొచ్చినాం. తర్వాత ఇక్కడ రాములవారి కళ్యాణము అంగరంగ వైభవంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినాం. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొన్నారు. దాదాపు 4 క్వింటాల వరకు అన్నదాన సత్రము జరిగింది ఇక్కడ. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నుండి ఇక్కడ భక్తులు ఇతర గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో వచ్చి మొత్తం తండాలుగా ఇక్కడికి వచ్చి మా ఈ రాములవారి కళ్యాణాన్ని చాలా ఉత్సాహంగా ఆనందంగా నిర్వహించారు. దీనికి ప్రత్యేకతగా మా గ్రామ కమిటీ వారికి అలాగే గ్రామ ప్రజలకు మా స్వాములందరం కృతజ్ఞత తెలుపుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరము ఇదే విధంగా అంగరంగ వైభవంగా ఇక్కడ శ్రీరామనవమి నిర్వహిస్తున్నాము. అలాగే మాకు 12వ తారీఖున కూడా హనుమాన్ శోభయాత్ర ఉంటుంది. కాబట్టి ఆ రథం కూడా ఇక్కడ ఎంతో చాలా అంగరంగ వైభవంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. దానికి మా స్వాములందరూ సహకరిస్తాం. కాబట్టి ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహత్తరమైన రామ కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ జై శ్రీరామ్ చెప్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.